కాళేశ్వరం ఎత్తిపోతలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్లపై న్యాయ విచారణ నిర్వహిస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట నీటిపారుదల శాఖ మాజీ మంత్రి ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు నేడు హాజరు కానున్నారు. హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో ఉన్న కాళేశ్వరం న్యాయ విచారణ కమిషన్ ముందుకు ఉదయం 11 గంటలకు హరీష్ రావు రానున్నారు. ఇక మేడిగడ్డ బ్యారేజ్ పియర్స్ కుంగిన, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్లో బొంగలు బయటపడిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది విచారణ కమిషన్ నియమించింది. ఇప్పటి వరకు పలువురు అధికారులు, విశ్రాంత అధికారులను విచారించిన కమిషన్ నాటి ప్రభుత్వంలో కీలకమైన కేసీఆర్, హరీష్ రావు, ఈటల రాజేందర్లను విచారణకు హాజరు కావాలని ఇటీవల నోటీసులు జారీ చేసింది. తాజాగా మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ను కమిషన్ విచారించింది. 11న మాజీ సీఎం కేసీఆర్ హాజరు కావాల్సి ఉంది. ఇవాళ హరీష్ రావు విచారణకు హాజరు కానున్న నేపథ్యంలో కమిషన్ కార్యాలయం ప్రాంతంలో భారీ బందోబస్తు పటిష్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు ఫోన్లలో అందిస్తారు. సైదులు, కాళేశ్వరం ఎత్తిపోతలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్లపై న్యాయ విచారణ నిర్వహిస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ నీటిపారుదల శాఖ మాజీ మంత్రి ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు నేడు హాజరు కానున్నారు. దీని సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? చక్రి, ఈ రోజు కాళేశ్వరం కమిషన్ ఎదుట ఉదయం 11 గంటలకు మాజీ మంత్రి హరీష్ రావు హాజరు కానున్నారు. అయితే కాళేశ్వరం కమిషన్ సంబంధించినటువంటి ప్రశ్నలు అడిగేదానికి కూడా హరీష్ రావు ఇప్పటికే సన్నద్ధమయ్యారు. ఏ ప్రశ్న అడిగినా కూడా నిన్ను సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నానంటూ కూడా ఆయన గతంలోనే చెప్పారు. సో ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూసాం, కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనం ఏంటో అని చెప్పేసి కూడా ఆయన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తెలంగాణ భవన్ లో ఇచ్చారు. సో అది ఖచ్చితంగా కమిషన్ ఎదుట హాజరయ్యి కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనాన్ని నేను ఖచ్చితంగా చెప్తానని చెప్పేసి కూడా ఆయన ధీమా వ్యక్తం చేశారు. సో దానిలో భాగంగా ఈ రోజు ఉదయం 11 గంటలకు బీఆర్కే భవన్ లో ఉన్నటువంటి కాళేశ్వరం కమిషన్ కార్యాలయం లోపల ఎదుట పీసీ ఘోష్ ముందు ఆయన విచారణకు హాజరు కాబోతున్నారు. పీసీ ఘోష్ అడిగే ప్రశ్నలకు ఆయన సమాధానం కూడా చెప్పబోతున్నారు. అయితే చూడాలి మరి ఎంతసేపు మాజీ మంత్రి హరీష్ రావును పీసీ ఘోష్ విచారిస్తారు అనేది కూడా మనకి తెలియాల్సింది. ఎందుకంటే ఇంతకుముందు కొంతమంది నిందితులను విచారించినప్పుడు దాదాపుగా 4-5 గంటలు, లేకపోతే కొంతమంది 8 గంటలు కూడా విచారించిన సందర్భం అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఈటెల రాజేందర్ని కూడా గంటన్నర పాటు మాత్రమే పీసీ ఘోష్ విచారించారు. సో దానిలో భాగంగా అప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావు చాలా కీలకంగా ఉన్నట్టుగా కూడా మనకి సమాచారం. కాబట్టి అంటే ఏంటి ఈ ప్రాజెక్ట్ లో, సో దానిలో భాగంగా ఆయన ఈ రోజు మరి పీసీ ఘోష్ ఎంతసేపు విచారణ చేస్తారు ఏంటనేది కూడా మనకైతే తెలియాల్సింది. ఆయన మాత్రమైతే ఉదయం 11 గంటలకు కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరు అవుతానని చెప్పేసి కూడా ఆయన చెప్పారు. సో దానిలో భాగంగా చూస్తే మాత్రం కీలకమైన ఇద్దరు, అంటే హరీష్ రావుని ఈ రోజు విచారణ చేస్తే ఇక 11వ తారీఖు రోజు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని విచారించనున్నారు. వీళ్ళిద్దరు విచారణ పూర్తితో దాదాపుగా ఈ కాళేశ్వరం కమిషన్ పైన ఈ ప్రభుత్వం, అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పాటు చేసినటువంటి కాళేశ్వరం కమిషన్ దాదాపుగా ఈ యొక్క అవినీతి జరిగిందని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కమిషన్ ఏర్పాటు చేసింది. సో ఒక నివేదిక కూడా దాదాపు సిద్ధం చేసింది. దానిలో భాగంగా కీలకంగా ఉన్నటువంటి ముగ్గురు విచారణ చేస్తే పూర్తి అవుతుందని చెప్పేసి కూడా చెప్పారు. అందులో భాగంగా ఈటెల రాజేందర్ని విచారణ పూర్తయింది. ఈ రోజు మాజీ మంత్రి హరీష్ రావు విచారణ పూర్తవుతుంది. సో ఇక 11వ తారీఖు రోజు కేసీఆర్ విచారణ కూడా పూర్తవుతుంది. పూర్తయిన తర్వాత ఒక నివేదిక కూడా సిద్ధం చేసి ప్రభుత్వానికి పీసీ ఘోష్ ఇవ్వనున్నారు. చూడాలి మరి ఆయన ఏమి ఇస్తారు ఏంటి అనేది కూడా మన తర్వాత తెలుస్తుంది. ప్రస్తుతం అయితే మాత్రం కాళేశ్వరం కమిషన్ గొప్పతనం ఏంటి, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన తర్వాత తెలంగాణ గతంలో ఏ విధంగా ఎడారిగా ఉన్నది, తర్వాత ప్రస్తుతం ఇప్పుడు ఏ విధంగా ఉంది, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తర్వాత పెద్ద ఎత్తున నీళ్లని మేము సాగునీటికి ఇచ్చిన తర్వాత మన దేశంలోనే పంజాబ్ను తలదనే విధంగా వరి ధాన్యం ఉత్పత్తి ఏ విధంగా జరిగింది ఏంటి, 2014లో మేము అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు ఆ మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం ఏ విధంగా చేసుకున్నాము, సో ఒప్పందంలో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టు ఎంత ఎత్తులో నిర్మించాలనుకున్నాము, దాని ద్వారా బ్యారేజ్లు ఏ విధంగా నిర్మించాలనుకున్నాము అనే దానిపైన కూడా స్పష్టంగా ఈ రోజు హరీష్ రావు కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరైన తర్వాత అని చెప్పే అవకాశం కనిపిస్తుంది. దాని తర్వాత కాళేశ్వరం కమిషన్ అంటే ఒక మేడిగడ్డ మాత్రమే కాదని చెప్పేసి పదే హరీష్ రావు కూడా గతంలో చెప్పారు, ఇప్పుడు చెప్తున్నారు. సో అది కూడా చెప్పే అవకాశం కూడా కనిపిస్తుంది. అంటే ఏంటి, కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే మేడిగడ్డలో ఒక 2 పియర్స్ మాత్రమే కుంగిపోయాయి.
అంతేగాని కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కుప్పకూలిపోయినట్టు కాదు. ఓన్లీ మేడిగడ్డల్లో 2 పియర్స్ మాత్రమే కుంగిపోయాయి. అది రిపేర్ చేసే అవకాశం కూడా ఉంటుంది, కానీ చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది. అంటే ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. దాని తర్వాత ఇక అన్నారం సుందిల్లే బ్యారేజీలు కూడా అవి చాలా స్ట్రాంగ్ గా నిర్మించాము. సో అది ఇసుక టెస్ట్ కూడా చేసి నిర్మించాము. ఎక్కడ కూడా మేము నిబంధనలు పాటించకుండా ఈ యొక్క 3 బ్యారేజీలను మేము ఇక్కడ నిర్మించలేదు. సో అన్ని కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పర్మిషన్ తీసుకున్నాము. దాని తర్వాత టెస్టులు ఏమేమి టెస్టులు చేయాలి, ఒక ప్రాజెక్ట్ నిర్మించాలంటే ఆ టెస్టులన్నీ కూడా మేము తీసుకున్నాము. చేసిన తర్వాతనే అవి బ్యారేజీలు నిర్మించాము అనే విషయాన్ని కూడా ఈ రోజు పీసీ ఘోష్ ముందు మాజీ మంత్రి హరీష్ రావు చెప్పే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం మాత్రం ఒకటే చెప్తుంది, చక్రి అంటే మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ఈ 3 బ్యారేజీలు ఏవైతే ఉన్నాయో ఆ 3 బ్యారేజీలు కూడా ఖచ్చితంగా అవి పూర్తిగా కుంగిపోయాయి. అంటే అవి అసలు మేడిగడ్డ కుంగిపోయింది, అసలు అన్నారం, సుందిల్ల అసలు దేనికి ఉపయోగపడకుండా పోయింది అనేది కూడా ప్రభుత్వం చెప్తూ వస్తుంది. కాబట్టి సో ఈ రోజు పీసీ ఘోష్ ముందు మాజీ మంత్రి హరీష్ రావు విచారణ హాజరైన తర్వాత అవి గొప్పతనం ఏంటి, అసలు మేడిగడ్డ కానీ అన్నారం కానీ సుందిల్ల బ్యారేజీలకు సంబంధించినటువంటి గొప్పతనం ఏంటి, సో అవి ఒకవేళ మేడిగడ్డలో 2 పియర్స్ కుంగితే పూర్తిగా కాళేశ్వరం ప్రాజెక్టు కుప్పకూలిపోయిందని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నటువంటి మాటలకు సంబంధించి ఆయన గట్టి సమాధానం కూడా చెప్పే అవకాశం ఉంది. మరి ఇక పీసీ ఘోష్ కూడా ఏ ప్రశ్న అడిగే అవకాశం ఉంది ఏంటనేది కూడా తెలియాల్సింది. ఉదయం 11 గంటలకు మాత్రం మాజీ మంత్రి హరీష్ రావు తన నివాసం కోకపేట నుంచి నేరుగా బీఆర్కే భవన్కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత కమిషన్ ముందు హాజరై ఆయన కమిషన్ అడిగే ప్రశ్నలు అన్నిటి కూడా సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే ఈ రోజు మాజీ మంత్రి హరీష్ రావు విచారణకు హాజరవుతున్న సంబంధంలో బీఆర్కే భవన్ వద్ద కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. చక్రి. రైట్, థ్యాంక్ యూ సైదులు.